మన యానివర్సరీ ఉంది కదా, 4th యానివర్సరీ. సో సనకైతే ఏం తెలియదు, ఇదంతా డెకరేషన్ చేయించాను. ఒకసారి అది చూపి. హ్యాపీ యానివర్సరీ, 4th యానివర్సరీ. మనువాడమన్నారు సప్తఋషులంతా. హ్యాపీ యానివర్సరీ. గత జన్మలో కదిలిందో ఏమో మన మధ్యన. రిలేషన్ ఉన్నప్పుడు నీకు ఇవన్నీ చేయాలని ఐడియాస్ ఉండవు కదా, అంటే బ్రేకప్ అయిన తర్వాత ఇవన్నీ చేయాలని చెప్పి వస్తుందా నీకు? అంటే ఇప్పుడు ఇట్లా చేస్తే ఒప్పుకుంటుంది, నాతో ఉంటుంది, మారిపోయిండు అని అనుకుంటుంది అని చెప్పి ఫీల్ అవుతున్నావా? ఐ లవ్ యూ. నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉన్నా లేకున్నా నువ్వే నా లైఫ్ పార్ట్నర్ అనుకున్నా. సో ఇక్కడ నుంచి నేను హైదరాబాద్లో కూడా కనిపించాను. థ్యాంక్ యూ సో మచ్ ఇవన్నీ చేసినందుకు. హలో వాట్సాప్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ గ్రేస్ సనా. వెల్కమ్ బ్యాక్ గైస్. సో చాలా రోజుల తర్వాత వీడియోలోకి వచ్చిన. సో ఏంటిదంటే మన యానివర్సరీ ఉంది కదా, 4th యానివర్సరీ. సో సనకైతే ఏం తెలియదు, ఇదంతా డెకరేషన్ చేయించాను. ఒకసారి అది చూపి. సో నా ట్రై మాత్రం నేను చేస్తున్నాను, ఒప్పుకుంటుందో ఒప్పుకోదో అది సెకండరీ. నాకు ఒప్పియడానికి ట్రై చేసినా తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళింది, చెప్పలే. మౌనికక్కతో ఫోన్ చేయించిన, ఎప్పుడు వస్తుందో తెలుసుకున్నా, ఇప్పుడు వస్తుందంట 2 minutesలో. సో ఇదంతా సర్ప్రైజ్. నేను ఎట్లా చేసిన అంటే, మీ అందరికి తెలుసు నేను ఎట్లా చేసినో. సో రీల్ చూడండి. సో మన శత యాప్లో నేను బుక్ చేసిన. అది ఎప్పటి నుంచి బుక్ చేసిన అంటే, నేను గోవాలో ఉన్నప్పుడు బుక్ చేసిన. గోవాలో ఉన్నప్పుడు బుక్ చేస్తే నేను వచ్చే వరకు రెడీ చేసిర్రు. ఎందుకంటే భువన్ నాతోనే ఉండే, గోవాలో CEO నాతోనే ఉన్నాడు కాబట్టి అక్కడనే మాట్లాడుకొని అంత సెటిల్ చేసిన. మన ఫ్రెండ్లీ బడ్జెట్లో అయిపోయింది. సో మీరు కూడా బుక్ చేసుకోవాలనుకుంటే దీనికి కామెంట్ సెక్షన్లో లింక్ పెడతా శతది. సో యాప్ స్టోర్కి నుంచి ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని బుక్ చేసుకోండి. సో ఆమె వచ్చిన తర్వాత ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుందో, ఏం చేద్దామో అవన్నీ సెకండరీ. బట్ కాంప్రమైజ్ కావడానికి మాత్రమే ట్రై చేస్తా. సో ఇంకోటి, ఇది ఎలా ఉంది చెప్పండి, బాగుందా? బాగుంటే కామెంట్ చేయండి, బాగాలేకుంటే కామెంట్ చేయండి. అంటే అట్లని కాదు, నేను ఎట్లా చెప్తున్నా అంటే, మా టేస్ట్ మీ టేస్ట్ ఒక్కటి కాకపోవచ్చు, అందుకే చెప్తున్నా. సో వచ్చింది సనా. సనా ఏంట్రా సనా బయటికి వచ్చి పోయింది రెడీగా ఇంట్లోకి వెళ్ళి. తెలీదే వాళ్ళు వచ్చేలోపు బాగా ఫోన్ చేసిండు, సాయి ఫోన్ చేసిండు. అది శత నుంచి చేపించింది ఇదంతా. వాళ్ళ టీం వాళ్ళు వచ్చి అంతా చేసి వేరు. నేను పిచ్చ షాక్. ఇప్పుడు ఏం చేయాలి? పండుగ పైన పండుగ కింద వస్తే అడుగుతుండే ఆ తర్వాత మాట్లాడదాం. అంత సీరియస్ అయినా మళ్ళీ అదే టాపిక్ తీస్తాను. సరే వీడియో వరకు సరే ఫస్ట్ ఓకే, వీడియో వరకు అయితే ఉండలే. నువ్వే వెళ్ళు ఇక్కడికి. నువ్వే కట్టు, నువ్వు చేయలేవు కదా, నేను చేద్దామని. హ్యాపీ యానివర్సరీ, 4th యానివర్సరీ. మనువాడమన్నారు సప్తఋషులంతా. 4th ఇయర్లో నేను నీతో ఉన్నాను కదా. కేక్ కట్ చేయవా అంటే నువ్వు చేయలేవు. సో నువ్వు బాగున్నావు లేదా సెకండరీ.
నేను తింటాను. ఇది నార్మల్గా అక్క ఎవరో ఏమంటారు పర్యావరణ చెప్పేదాన్ని హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. నువ్వే నాకు చాలు చాలు. ఏమనుకుంటున్నావు? నేనేం అనుకోవట్లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దానికి ఇంకో రెస్పాండ్ నా దగ్గర నుంచి రెస్పాన్స్ రాదు, అంతే వస్తుంది థ్యాంక్ యూ అని, అంతే, ఇంకేం రాదు. ఎందుకు అంటే నువ్వు చేసే పనులు అలాంటివి ఉంటాయి, నువ్వు చేసే విధానాలు నాకు నచ్చవు, మనుషులకు ఇంపార్టెన్స్ ఇవ్వవు, నీకు ఎవరు వాల్యూ ఇస్తారు ఎవరు ఇవ్వట్లేదు నీకేం తెలీదు, నీ హ్యాపీనెస్ మూడ్లో నువ్వే ఉంటావు, జస్ట్ నువ్వు లైఫ్ ఎంజాయ్ చేయాలి అన్నట్టే ఉండవు. నాకు నువ్వు ఒక్కడే కాదు కదా నా లైఫ్లో నా ఫ్యామిలీ ఉంది, నేను చాలా మందిని చూసుకోవాలి, నువ్వు ఒక్కడే కాదు. నీకు అవన్నీ పట్టించుకో కదా నువ్వు. నేను నేను వదిలేసిన రీజన్ కూడా నీకు క్లారిటీగా తెలుసు, నా చున్నది నేను నీ లవర్ని కాదు. థ్యాంక్ యూ, గుర్తుపెట్టుకొని మరి డెకరేషన్ చేసినందుకు ఇదంతా. యాక్చువల్గా వచ్చిందే నేను కోసం లేకపోతే వచ్చేవాడిని కాదు ఎక్కువ 5 days దాకా. రాకపోవాల్సింది. ఇది చేద్దామని వచ్చింది. బాగున్నదా మొత్తం ఇది, అందుకోసమే నేను చిన్న బాగున్నా అంత కష్టం. గత జన్మలో కదిలిందో ఏమో మన మధ్యన. ఇవి వద్దు క్లోజ్ ఉంటున్నా అని చెప్పేసి, అర్థమవుతుందా? ముద్దు పెట్టలేను కదా నార్మల్ ఇట్లా అంటే. అట్లా కూడా ఎందుకంటే సైపించాలి ఏమన్నా. నీకు మళ్ళీ నీ గర్ల్ ఫ్రెండ్స్ ఫీల్ కాదా? అయితే మరి అంటే నేను వద్దు కదా, మరి ఎందుకు నవ్వుతున్నా నేను ముద్దు పెట్టాను. అవును, ఇంత డెకరేషన్ చేసి భువనాలు అందరూ ఉన్నారు, నవ్వకుంటే ఏం చేయాలి? సైలెంట్గా ఉండాలా? వాళ్ళు ఫీల్ కారా ఇంత కష్టపడి చేసిన దానికి? వాళ్ళు ఏం కష్టపడి చేయలేదు, నేను చేయించిన. ఓకే, నువ్వు చేపించినావు, వచ్చింది సెట్ అవ్వాలి కదా అందరూ. చెప్పు, ఇంకేమైనా చెప్పాలా? ఏం లేదు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ అంటే ఏం చెప్పాలి? ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. చెప్పాను నేను. ఐ లవ్ యూ. ఇగో నువ్వు ఇట్లనే విసిగిచ్చినాక వెళ్ళిపోతా ఈ నుంచి. వెళ్ళిపోతా. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఏం లేదు, ఎక్కడున్నా ఏ క్లారిటీ తీసుకున్నావు ఆ క్లారిటీ ఇచ్చేసుకుంటే నేను వెళ్ళిపోతాను. నాకు క్లారిటీ ఏం చెప్పాలి తెలుసా నీకు? ఏం చెప్పను నేను, ఎందుకు ఆల్రెడీ చెప్పు? నీకు చెప్పేసిన. అదే ఎందుకు చెప్పమంటున్నాను? నీకు చెప్పేసినా కదా ఆల్రెడీ, నాకు ఇవన్నీ సెట్ కావు, నువ్వు మారవు అని చెప్పేసి. సురేష్, నేను నా వరకు ట్రై చేసిన. సో నేను యాక్చువల్గా ఈరోజు కూడా పోవాలంటే భువన్న వర్క్ రిజర్వ్ పెట్టుకొని మరి వచ్చిండు నా కోసం. శత గురించి అక్కడ వర్క్ జరుగుతుండే. సో మీ క్లారిటీ కోసం మాత్రమే నేను ఏ పోస్ట్ పెట్టినా యానివర్సరీ అంటున్నాను. దాని ఒక్క కారణం కోసం మాత్రమే అక్కడ నుండి రావాల్సి వచ్చింది. నాకు ఈ రెస్పాండ్ ఇలా ఉంటుందని తెలుసు, ఈ రియాక్షన్ కూడా ఇలా ఉంటుందని తెలుసు. పిలిచిన వచ్చి నీ పక్కన నించున్నా, కేక్ కట్ చేసిన, తినిపించినా. నాకు వద్దు, అర్థమైందా? నాకు తెలుసు ఇలానే ఉంటుంది ఈ రెస్పాండ్ అనేసి. రిప్లై కూడా ఎలా ఉంటుందో కూడా ఎక్స్పెక్ట్ చేసిన. అదే రిప్లై వచ్చింది, కొత్తగా రావాల్సిందేం రాలేదు. రిలేషన్ ఉన్నప్పుడు నీకు ఇవన్నీ చేయాలని ఐడియాస్ ఉండవు కదా, అంటే బ్రేకప్ అయిన తర్వాత ఇవన్నీ చేయాలని చెప్పి వస్తుందా నీకు? నేను చెప్పలేను నా బ్రేకప్, నేను చెప్పినా కదా, అదే అంటున్నా. మరి ఇంతకుముందు కూడా చేయాల్సింది, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? అది నా ఇష్టం. అంటే ఇప్పుడు ఇట్లా చేస్తే ఒప్పుకుంటుంది, నాతో ఉంటుంది, మారిపోయిండు అని అనుకుంటుంది అని చెప్పి ఫీల్ అవుతున్నావా? నేను అట్లా అనుకోలేదు. మరి ఇంకేమనుకుంటున్నావు? అట్లా అనుకుంటే ఇంకా బాగా చేస్తుండే. ఇది కూడా చాలా బాగానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నీకు లాస్ట్ టైం ఫైనల్ ఒకటి చెప్పి వీడియో ఆపేసా. ఐ లవ్ యూ. నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉన్నా లేకున్నా నువ్వే నా లైఫ్ పార్ట్నర్ అనుకున్నా.
లవ్ అట్లుంటుందో ఉండదో నాకు తెలియదు. బట్ దాన్ని ఏమంటారు, నీకు కావాల్సినంత టైం తీసుకో. బట్ నాకు ఒక ఆన్సర్ మాత్రం క్లారిటీ ఇచ్చినప్పుడు నా లైఫ్ కూడా నేను ఎందుకు చూసుకుంటా, నా లైఫ్ నేను ఎందుకు చూసుకుంటా, నా పని ఏందో నేను చేసుకుంటాను. నువ్వు 1 month తీసుకుంటావు, 2 months, 3 months, 1 year. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా? నేను హ్యాపీగా లేను. ఎందుకు లేవు? అది నా ఇష్టం, నీకు అంటే చెప్పాల్సిన నార్మల్ నా గురించి లేవాలి, మీ ఫ్యామిలీ ఇష్యూస్ అది నా ఇష్టం, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వే ఇప్పుడు ఇంతసేపు మాట్లాడావు, ఇప్పుడు కూడా హ్యాపీగా లేవా? అది పక్కన పెట్టేసి నేను కోరుకున్నది వచ్చిందో నేను హ్యాపీగా ఉంటాను. అవునురా, ఇప్పుడు నేను అడిగిన దానికి మాత్రమే ఆన్సర్. నేను దాన్ని హ్యాపీనెస్ అనేది తీసేసి ఓకే. సో ఇంతసేపు ఇక్కడ నిల్చొని ఇంత టైం స్పెండ్ చేసినా నాకు కూడా ఇది ఒక గుర్తులా ఉండిపోతుంది, ఎందుకంటే లాస్ట్ టైం కాబట్టి. సో ఇక్కడ నుంచి నేను హైదరాబాద్లో కూడా కనిపాను. థ్యాంక్ యూ సో మచ్ ఇవన్నీ చేసినందుకు. నేను నీకు ఒక క్లారిటీ చెప్తున్నా, నువ్వు ఆ పండుతో వీడియో చేసి ఇవన్నీ చేసిన చూడు, అప్పటికే నా మైండ్ దిగింది. వీడియో మాత్రమే ఏదైనా సరే అయిపోయింది నాకు సగం నీ మీద. సో నువ్వు అన్నీ చేసినా నేను నీ లైఫ్లోకి రాను. నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు రావాల్సిన అవసరం లేదు. నువ్వు హ్యాపీగా ఉన్నావు, నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో, నా గురించి మొత్తానికి మర్చిపోను. ఇదైతే నేను క్లారిటీగా చెప్తున్నాను నీకు. సో ఇది చూసి ఎంత ప్రేమతో చేసినో నాకు తెలిసి ఇటువంటి రోజు ఎవరికి రావద్దు. కళ్ళ ముంగట మనం ఇచ్చిన గిఫ్ట్ అది ఓకే అవ్వచ్చు, వాటర్ బాటిల్ అవ్వచ్చు, పేపర్ అవ్వచ్చు, మనం ఇచ్చిన గిఫ్ట్ మన కళ్ళ ముంగట వాడైపోతే ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది తెలుసా? ఎవరో చచ్చిపోయిన శవంని తొక్కి మీదికి వెళ్ళిపోతున్నట్టుంటుంది. రూపమనుకోనా శాపమనుకోనా కలలోనైనా. తప్పులు చేసినాం, చేయలేమనట్లే. మనిషి అన్నోడు తప్పు చేస్తాడు, ఆ తప్పు చేస్తేనే మనిషి అవుతాడు. జంతువు తప్పు చేయదు, తెలివి లేనివాడు ఎవరు తప్పు చేయడు, తెలుగు ఉన్నోడే చేస్తాడు. మనిషి అనేదే తప్పు. దానికి ఇంత రియాక్ట్ అయ్యి ఇంత అడిగి వచ్చి నేను చేసిన దానికోసం వాడిసిపోతుందా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. సరే నేను చెప్తున్నా కదా, నా లైఫ్లో నేను చాలాసార్లు రిగ్రెట్ ఫీల్ అయినా, బట్ దానికన్నా రిగ్రెట్ ఫీల్ అయింది ఏ రోజు ఉందంటే అది మన యానివర్సరీ రోజే. నిన్ను ప్రేమించి తప్పే చేశానా నా ప్రాణమా. ఒకవేళ నేను మారినట్టు నువ్వు అనుకోకపోతే నేను ముద్ద ఉడుచుకోను. నేను చేయాలనుకున్నా, నేను చేసినా, నేను హ్యాపీగా ఉన్నానో హ్యాపీగా లేనో సెకండరీ. బట్ లాస్ట్ ఒకటి చెప్తున్నా, లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఫర్ ఎవర్. ఎన్ని డేస్ అయినా వెయిట్ చేస్తాను, ఎన్ని మంత్స్ అయినా వెయిట్ చేస్తాను నీకోసం. సో నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండవు. హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పినావు, హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతావా, ఇండియా నుంచి వెళ్ళిపోతావా, అది నీ ఇష్టం. ఎక్కడున్నా హ్యాపీగా ఉండు. బాయ్. ఎందుకు అట్లా పోయినావు? అంతసేపు చిరాకు తెప్పించి ఇలానే మంచిగా చేసినావు, కానీ సాధారణ చేసినందుకు అది కూడా చేయకపోయేదాన్ని. భువన్ వచ్చి నేను ఫ్లవర్ ఇస్తే చెల్లిపోగానే వచ్చి నీకోసం ఇంత కష్టపడ్డామా, అట్లీస్ట్ నాకు ఏదైనా చేస్తావా చేయవా అంటే వచ్చిన కాదే. ఇప్పుడు నాకు నచ్చినట్టు ఉండకపోతే నేను ఎందుకు వాడితో ఉంటాను? ఈ 3 years వాడికి నచ్చినట్టు నేను ఉన్నా. పోనీ నన్ను ఎంత హర్ట్ చేసినా నేను ఉన్నా, నీకు తెలుసు. అన్ని విషయాలు, అమ్మాయిల విషయంలో నుంచి ప్రతిదీ. అవును బంగారం, అందుకోసం నేను దూరం పెడుతున్నావని. వాడు ఇప్పుడు ఎంత ఫీల్ అయింది, వాడు ఫీల్ అయ్యడంలో కూడా నాకు కొంచెం బాధ అనిపించింది. అయినా సరే వద్దు, నా మైండ్లో వద్దు 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 అని పడ్డది. సో నీకు మోరోవర్ చెప్పాలంటే నేను రేపటి నుంచి వీడియోస్ కూడా చేయట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను. నేను ఎప్పటికీ చెప్పాను వెళ్ళిపోయే టైంలో కూడా. పిచ్చి పిచ్చి ఈరోజు యానివర్సరీ నాకు తెలుసు. నేను పొద్దున్న నుంచి అట్లీస్ట్ నేను స్టోరీ ఎన్ని మెన్షన్స్ వచ్చినాయి తెలుసా నాకు. భువన కోసమే నేను చేసినావు ఫోన్లే. నేనైతే అందుకన్నా భువనని కూడా హర్ట్ చేస్తామేమో అనుకున్నా. భువన్ నేను చెయ్యను, ఎందుకంటే వాళ్ళు ప్రతి విషయంలో నాకు సపోర్ట్ ఉన్నారు. సాయి అనే పర్సన్ కూడా నా లైఫ్లో దీనికి ఏదో ఒకటి చేయాలి, ఇది నా కోసం ఇన్ని రోజులు ఉంది అని వాడు కూడా ఒక్క నా పక్కన ఉంటే ఖచ్చితంగా అబ్బాయికి కూడా ఇప్పుడు చాలా మంచిగా ఉండేదాన్ని. కానీ నా లైఫ్ గురించి ఆలోచించినాడు వాడు ఎందుకు నా లైఫ్లో అని చెప్పి నా ఫీలింగ్. ఇప్పుడు నన్ను చూసుకున్నంత మాత్రం అయిపోదు, నా
ఫ్యామిలీని చూసుకోవాలి, ఇప్పుడు హస్బెండ్ అంటే ఎట్లా ఉండాలి, నన్ను చూసుకోవాలి, మా ఫ్యామిలీ చూసుకోవాలి. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా వాడు నా ముందు ఉండాలి. కానీ వాడికి ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఒక్కదాన్ని కానీ ఇది కూడా ఉంటుంది, ఇద్దరం ఉంటాం. కానీ అదే నాకు ప్రాబ్లం వస్తే ఉండడు, ఇది ఒకటే ఉంటుంది. నాకు ఎందుకు అలాంటి బాయ్ ఫ్రెండ్, అంతే కదా అందరం. సో ఫ్యాన్స్ అందరూ చాలా హట్ అయ్యారని చెప్పి, కానీ వీడియో పరంగా నేను అంతసేపు ఉన్నాను, మీకు చాలా హట్ అయ్యి ఉంటే నా వల్ల సారీ గైస్. కనీసం భువన కోసం అన్న వీడియో కోఆపరేట్ చేసింది, అదొకటి హ్యాపీ. ఎందుకంటే భువన నెక్స్ట్ టైం అయినా వాడు ఉంటే ఏదైనా ప్లాన్ చేస్తే నువ్వు రాకి అని చెప్పే ప్లీజ్. నేను వచ్చి వాడిని హట్ చేసి నేను హట్ అవ్వడం ఎందుకు? అందుకే అడిగాలే నేను, అందుకే పిచ్చా. మళ్ళీ ఎక్కడికి మమ్మల్ని మీరందరూ కూడా కలిసి మనతో ఫంక్షన్ కి రెడీ అయ్యి పోయేసి వచ్చి అలసిపోయి వచ్చిన నేను అదే చెప్పిన, ఫంక్షన్కి ఏందని చెప్పిన. అందుకే వాడు ప్లాన్ చేసిన అప్పలోపు రెడీ ఉంటుంది, నేను వచ్చి రెడీ అమ్మంటే రెడీ కాదు కదా, కనీసం అట్లానే ఫంక్షన్కి పోయింది కాబట్టి రెడీ అయి ఉంటుందని ఫిక్స్ అయ్యాడు.